వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ రమణీయం. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి రథమహోత్సవం అనంతరం కమిటీ వాళ్ళైతే రథోత్సవం ఏ విధంగా జరిగింది అనేది ప్రెస్ మీట్ పెట్టి చెప్తూ ఉన్నారు. మేము స్వామివారి దర్శనార్థం అని చెప్పేసి స్వామి దర్శనం కోసమని వెళ్ళాము. స్వామివారి గుడిని వివిధ రకాల పూలతో ఎంతో సుందరంగా తీర్చిదిద్దారు. స్వామివారి గుడి బయట లోపల విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. చూడటానికి చాలా కన్నుల విందుగా ఉంది. మన రథోత్సవం అప్పుడు సూర్యుని చూసాం, ఇప్పుడు చంద్రుడిని చూస్తున్నాం. చాలా అందంగా అనిపించింది. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడం ఎంత మహాభాగ్యమో. స్వామివారి గుడి ప్రాంగణం అంతా కూడా ఇట్లా బంతిపూలతో అలంకరించారు. ముక్కోటి ఏకాదశికి కూడా ఇలాగే బంతిపూలతో అలంకరించడం నేను చూశాను. ఇలా స్వామివారి కళ్యాణ మహోత్సవానికి చాలా అందంగా అలంకరించారు. గుడి ప్రాంగణం అంతా కూడాను మొత్తం కొత్త పెయింట్స్ వేశారు ఈసారి. అంతకుముందు ఈ స్తంభాలన్నీ కూడా బ్లూ అండ్ వైట్, కొన్ని లైట్ పింక్ కలర్లో ఉండేవి. అలాంటిది ఇప్పుడు ఇదంతా కాపర్ కలర్లో వేశారు. చూడటానికి చాలా అంటే చాలా అందంగా ఉంది. స్వామివారి గుడి పై భాగాన అఖండ దీపారాధన చేశారు. మనం స్వామి గుడి పైకి మెట్లున్నాయి, స్టెప్స్ ఉన్నాయి. నడుచుకుంటూ పైకి వెళ్ళి స్వామివారి గోపురాలు అవన్నీ చూడొచ్చు. ఇక్కడే అఖండ దీపారాధన చేశారు. చాలామంది భక్తులకి తెలియదు, కింద నుంచి కిందే వెళ్ళిపోతుంటారు. పక్కన సైడ్కి మెట్లు ఉంటాయి. ఆ మెట్లకి స్వామివారి గుడి పైకి కూడా నడుచుకొని వెళ్ళి పైన మొత్తం గుడి ప్రాంగణం అంతా కూడా చూడొచ్చు. మనం ఇటు చూసినా మొత్తం దగదగదగ మెరిసిపోతుంది లైట్లతోటి. స్వామివారు రథయాత్ర పూర్తి అయిపోయిన తర్వాత ఇక స్వామివారి అంతరాలయంలోకి వెళ్ళిపోతున్నారు. గుడి ప్రాంగణంలో భలే బొమ్మ ఆవులను పెట్టారు, బాగున్నాయి. ఇక బయటకు వచ్చాము. చూడండి, లైటింగ్ ఒక రేంజ్లో ఉంది. స్వామివారి తీర్థంలో నాకు ఎంతో ఇష్టమైన జిలేబీ అయితే కొనుక్కొని తిన్నాను. జిలేబీ వేడివేడిగా చాలా బాగుంది. ఈ విధంగా స్వామివారి తీర్థం చూసి తిరుగు ప్రయాణం అయితే అయ్యాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సర్వేజన సుఖినో భవంతు.